ఎక్కడికి వచ్చావు అన్నగారు? ఇదేరా పార్టీ హెడ్ క్వార్టర్స్. 9 నొక్కరా. ఇక్కడ మొత్తం 8 బటన్లేగా ఉన్నాయి. 8 ఒకటే కలిపి నొక్కో. అది మహాదేవాంతకులుండే చోటు. అంత తేలిగ్గా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ప్రశ్నలు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి. ఇచ్చిన పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఉన్నాయన్నగారు. ఒరే నాయనా, అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగౌరాన్ని పిలిచావుకో, కనుగుట్టు పీకేస్తాను. నువ్వు బయటే నిలబడు. ఆ వనితో కత్తే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది. ఎవరు వనిత? అన్నగారి అయ్యో, ఇది వేరే గోపాలం. ఇండియా ఫుల్గా పిఆర్ హెడ్. అన్నగారే దీన్ని అడగకుండా కనీసం చిటికిన వేలు కూడా కదపరం. ఏ మీటింగ్ లో ఏం మాట్లాడాలి, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎవడు ఎంత ఇచ్చాడు, ఎంత కొట్టేశాడు, వీటి నుంచి పార్టీ లక్ష్యం, ఎలక్షన్ ప్లాన్, ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది, అంతా ఆవిడే. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ నే గెలుగుతూ ఉంటుంది. మహాపాపిష్టిది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఇదేంటన్నగారు, మీరు భయపడుతున్నారా? భయపడాల్సిన చోట భయపడక తప్పదు. కొంచెం దూరంలో ఉండరా. నమస్కారం అన్నగారు. మూడు సార్లు ఎమ్మెల్యే, కుల ఓట్లతో ఏమీ చించలేదు. సడన్ గా ఏంటి ఈ 6 months లో అన్ని కోరికలు నెరవేర్చేశారు? నియోజకవర్గమే దీవిస్తోందట. ఏంటి మ్యాటర్? ఎలక్షన్స్ వస్తున్నాయనా? కాదు మేడం, ప్రజలకు ఏదైనా నేను పార్టీకి మంచి పేరు తేవాలని. ఇదిగో, నా చేత బూతులు మాట్లాడించుకో. చెప్తావా లేదా? నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కుర్రాళ్ళతో కలిసి ఎవరు? అదిగో అక్కడున్నాడే, వాడా? అయ్యయ్యో, వాడు కక్కుసు. చచ్చా, పనుడు మేడం. ఊరికే తోడుకు తీసుకొచ్చాను. ఇది సాగు భూమి కదా, ఏదో బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. రూల్ నంబర్ 43C ప్రకారం తప్పు కదా. మీ కక్కూస్, సారీ, మీ అసిస్టెంట్ ని పిలవండి. పెంచులయ్యా, వనితతో మాత్రం అబద్ధాలాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటయ్యా ఇది? ఆయన పర్మిషన్ ఏం అక్కర్లేదు, నువ్వు చెప్పు. ఎస్ మేడం, రూల్ నంబర్ 43C ప్రకారం తప్పే. బట్ అకార్డింగ్ టు 44E ఇది సాగు భూమి కాదని తహసీల్దార్ సర్టిఫై చేస్తే అక్కడ బిల్డింగ్ కట్టొచ్చు. సెల్ఫీకి వెనకాల అటాచ్ చేశాను. ఏం బిల్డింగ్ కడుతున్నారు? మీ పేరున డెంటల్ కాలేజా? కాదు మేడం, చుట్టూ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఆ ఏరియాలో క్యాన్సర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఫ్రీగా
క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కడుతున్నాం. ఫ్రీగా? ఎవరీనా? ఈయన కాదు మేడం, యునైటెడ్ నేషన్స్ ఇన్ ఇండియా అప్లై చేసి శాంక్షన్ కూడా అయింది. అది మాత్రమే కాదు, ఈసారి పెంచులయ్య గారు ఎమ్మెల్యేగా వస్తే మా ఫ్యూచర్ ప్లాన్స్ గ్రాఫ్ చూడండి. డెవలప్మెంట్ కంపారిజన్ ఫర్ ది లాస్ట్ 20 years, జీడీపీ గ్రోత్ కంపేర్ టు అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. తమరేం చదువుకున్నారు? అయ్యో పెద్దగా ఏం చదువుకోలేదు. నువ్వు నోర్మై చెప్పు. ఎంటెక్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఆఫ్ కోర్స్ అగ్రికల్చర్. రాజకీయాల్లోక? నేర్చుకుంటున్నా మేడం. ఓకే, ఆయనకి నువ్వు అక్కర్లేదు. మా పిఆర్ టీంలో జాయిన్ అయిపో. సారీ మేడం, నేను నా పెంచులయ్య గారిని వదిలేసి ఎక్కడికి రాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ అ ప్లెజర్ మీటింగ్ యూ. అన్నగారు, మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. నా నరాల్లో వెన్నెముక కొట్టుకుంటోంది, జిమ్మంటోంది. మీకు మీరే సాటి. ఐ డోంట్ లైక్ హిమ్. నేను ప్రసంగించింది నాకే చెప్పి పెడుతున్నాడు. ఎక్కడో తేడా కొడుతోంది. నా 40 ఏళ్ల సమాజ జీవితంలో వీడో విచిత్ర జంతువులా ఉన్నాడు. ఓ పంచేయి, వీడిని రెడ్ లిస్ట్ లోనే ఉంచు. నెక్స్ట్ క్యాండిడేట్ ని రమ్మను. ఎరా, నిన్ను నమ్మి సంతకం పెడితే ఎవరు నిన్ను ఈ క్యాన్సర్ కి వాటికి? అయ్యో, నేను చెప్పాను అన్నగారు. ఆ రోజు మందులో ఉన్నారు. అయినా వనిత పిలవగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం అనుకున్నాను. నేను వెళ్ళిపోతే మరి కక్కుస ఎవరు అడుగుతారు అన్నగారు? ఫైవ్ డేస్ హోటల్కి వెళ్ళలేదు, అండర్వేర్ కూడా మార్చుకోలేదు. నో లక్. సీఎంతో పాటు పార్టీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఎంత తవ్వినా అదే పాత కథ, అవినీతి, పొలిటికల్ మర్డర్స్, బట్ నథింగ్ స్పెషల్. కరెక్ట్ గా ఎలక్షన్స్ కి 6 months ఉన్నాయి. కీప్ ట్రైయింగ్. ఓ పెద్ద న్యూస్ కావాలి. ప్రజల్ని అమాంతం రెచ్చగొట్టి ఓ వేవ్ క్రియేట్ అవ్వాలి. వనిత, ఇక్కడ మనం చెయ్యింది లేదు, ఏమీ దొరకలేదు. పర్సనల్ ఈమెయిల్స్, ఫేస్బుక్, నథింగ్. దే ఆర్ వెరీ కేర్ఫుల్. కీప్ ట్రైయింగ్. పర్వాలేదే, 10 minutes లో వచ్చేసా. అస్సలు నిద్రపోవేమో. మీరు కూడా నిద్రపోరనుకుంటా మేడం. నో మేడం. Vanitha Tyagaraja, MA Political Science, Cambridge University. Worked for Times Magazine for 4 years. Worked for almost all top PR companies and started a own company called Solutions. Prime Minister's Office, 3 Chief Ministerలు, మొత్తం 15 పార్టీలు. అందులో 3 పార్టీలు ఈ లోకానికే తెలియవు. 7 గవర్నమెంట్లు పడగొట్టారు, 3 గవర్నమెంట్లు ఏర్పడడానికి సాయం చేశారు. అన్నగారు అడిగినందువల్ల ఈ ఎలక్షన్స్ లో ఆయన కోసం వర్క్ చేస్తున్నారు. అది కూడా ఆయన మీకు దూర బంధువు కనుక. అది ఆ పార్టీ వాళ్ళకే తెలియదు. మీ జీతం 1.2 crores ఒక నెలకి. ఈ టైంలో రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. గుడ్ ఈవినింగ్ మిస్ వనిత. చెప్పండి, హౌ కెన్ ఐ హెల్ప్ యూ?
నువ్వు గోపాల్ నందగోపాల కృష్ణ. మిగతా డీటెయిల్స్ అన్ని కింద టేబుల్ మీద ఫైల్లో ఉన్నాయి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, అందుకని డైరెక్ట్ గా విషయానికి వస్తే బాగుంటుంది. యూ టూ స్మార్ట్.